బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మిత్రులారా, మనిషి పరుగు పందెంలో ఉన్నాడు. ఏ పరుగు పందెం అండి? ప్రపంచాన్ని ఏదో విధంగా పొందాలి, కాలం కంటే ముందుకు వెళ్ళాలి, అతను అంత సంపాదించాలి, నేను ఇంత సంపాదించాలి, ఇంకా కావాలి, అది కావాలి, ఇది కావాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆదం కుమారుని యొక్క కడుపు మట్టితో తప్ప దేనితో నిండదు అన్నారు. అంటే చచ్చిపోవాలి కానీ అతని ఆస్తి తీరదు. ఒక లోయ నిండా బంగారం ఉంటే మరొక లోయ ఎక్కడ ఉందని చూస్తాడు. అంతటి ఆశ మనిషికి. అయితే దైవం తెలియజేస్తున్నాడు, వసారిఉ ఇలా మగఫిరతు వ జన్నతు అర్జుహ సమావాతి వల్ అర్జ ఓ ఇద్దతిల్ ముత్తకిన్. పరిగెట్టండి, కానీ దేనికి పరిగెట్టండి? ప్రపంచాన్ని పొందడానికి పరిగెట్టండి, కానీ మీ ప్రభు క్షమాభిక్ష వైపునకు పరిగెట్టండి, స్వర్గం వైపునకు పరిగెట్టండి. అది భూమి ఆకాశాలంత విశాలమైనటువంటి స్వర్గం ఉన్నది. అది ఎవరి కోసం తయారు చేయబడింది? ముత్తకీన్ అంటే భయభక్తులు గల వారి కోసం అది తయారు చేయబడింది. ఏం భయం, ఏం భక్తి? దైవం పట్ల భయము, దైవం పట్ల భక్తి, మరణం తర్వాత రాబోయే జీవితం పట్ల భయము. ఈ భయభక్తులు ఎవరిలైతే ఉంటాయో వారు నిజమైనటువంటి దైవభీతి గల వ్యక్తులు. అటువంటి వారి కోసము స్వర్గం తయారు చేయబడింది. ఆ స్వర్గం భూమి ఆకాశాలంతా విశాలమైనటువంటి స్వర్గము. ఎంతో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మన ఊహకు కూడా అందనటువంటిది. ఫలా తఅలము నఫ్సుమ్ మా ఉఖ్ఫియ లహుం మిన్ ఖుర్రతి అయునిన్ జజాఅం బిమా కాను యఅమలూన్ అంటాడు ఖురాన్లో. అంటే మీ కనులకు చలువ కలిగించే ఎటువంటి సౌకర్యాలు నేను స్వర్గంలో దాచిపెట్టానో దాని గురించి ఏ మనసు ఆలోచించలేదు, ఏ కన్ను ఇంతవరకు చూడలేదు అంటాడు. సోదర మహాశిలారా, సోదరిమణులారా, కాబట్టి అది ఎలాగుంటుంది స్వర్గము? మనకు అక్కడక్కడ కొన్ని గ్రంథాల్లో జనరల్గా కొన్ని ఉంటాయి, కానీ వాస్తవానికి దానికంటే కూడా ఎంతో గొప్పగా ఉంటుంది. మనం దాన్ని వర్ణించలేము కూడాను. సరే, అది ఎవరి కోసము? క్షమాభిక్ష వేడుకునే వారి కోసము, ప్రభువు వైపునకు క్షమాభిక్ష కోసము పరిగెట్టే వారి కోసము. అంతేకాదు భయభక్తులు గల వారి కోసము. భయభక్తులు గల వారు ఏ విధంగా ఉంటారో దివ్య ఖురాన్లో చాలా సందర్భాల్లో తెలియజేశాడు. వారు అల్లజీన యుమినున బిల్ గైబ్, వారు అగోచరాలను విశ్వసిస్తారు, కంటికి కనబడని దాన్ని విశ్వసిస్తారు. యొక్కయముస్సలాత్, వారు ప్రార్థనను స్థాపిస్తారు. వమిమ్మ రజకనాహుం యున్ఫికున్, దైవం ప్రసాదించిన దాని నుండి దైవ మార్గంలో ఖర్చు పెడతారు. అల్లజీన యుమినున బిమా ఉన్జిల ఇలైక, ఇప్పుడు అవతరింపజేయబడిన ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలను విశ్వసిస్తారు. ఇటువంటి వారు నిజమైనటువంటి దైవభీతిపరుడు అని చెప్పేసి ఖురాన్లో చెప్పడం జరిగింది. రండి, ఇస్లాంను తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. సదఖల్లాహుల్ అజీమ్.